పెట్టినప్పుడు కాశ్మీర్ మాదే, ఐక్యరాజ్య సమితిలోనూ కాశ్మీర్ మాదే, లేకపోతే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కాశ్మీర్ మాదే, కాశ్మీర్ని వివాదం అంటూ కాశ్మీర్ మీద చర్చను జరిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఇది దాని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అదే సందర్భంలో భారత్ ఇప్పుడు రూట్ మార్చింది. అడు కాశ్మీర్ మాదే అన్నప్పుడు కాదు అది మాది అని మనం డిఫెండ్ చేసుకుంటూ డిఫెన్స్లో మాట్లాడడం మానేసి ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించాం. పీఓకే మాది, పీఓకేని వదిలే, పీఓకే మాది, పీఓకేని వదిలే, పీఓకేని ఆక్రమించారు వదిలేసేయండి, కాశ్మీర్లో అంతర్భాగమైన పీఓకేని వదిలేసేయండి. ఇది పదే పదే వాడటం బిగించేశారు. తాజాగా విదేశాంగ శాఖ ఇదే విషయాన్ని మరొకసారి స్పష్టం చేసింది. పీఓకేని వదలడం తప్ప పాకిస్తాన్కి మరొక ఆప్షన్ లేదు అని తేల్చి చెప్పింది. Nuclear issue that you pointed out. See, the military action from our side was entirely in the conventional domain. This was also made very clear in the defense briefing yesterday. There were some questions also which were asked. There were some reports, however, that Pakistan National Command Authority will meet on 10th May, which we saw, but this was later denied by them. Pakistan FM has himself denied the nuclear angle on record. About nuclear issue that you pointed out. See, the military action. ఇదేమో ఈ పాకిస్తాన్కి సంబంధించి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి దాని మీద భారత్ దాడి చేసిందంటే అట్లా భారత్ ఏమీ చేయలేదు. వాళ్లే అణుబాంబులు తెస్తున్న వాళ్ళు నేషనల్ అథారిటీ మీటింగ్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ లేదన్నారు. మేమైతే కావాలని చెప్పి వాళ్ళు అణ్వాయుధ స్థావరాల మీద ఎట్లాంటి దాడి చేయలేదు, అది ఆల్రెడీ చెప్పేశాం. లేకపోతే పీఓకే అన్నది భారతదేశాంది అన్నది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు.